లేఖన భాగం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10 వచనాలు దీవించి మాకిమ్మని వేడుకుంటున్నాం. తద్వారా మా అందరితో మాట్లాడి మాకు మేలు క్షేమం కలుగు చేయదురని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న భాగంలో ప్రభు అయిన క్రీస్తు యేసు వారు జీవించిన దినాల్లో చేసిన పని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మని భూలోకానికి పంపించినారు. పరిశుద్ధాత్మని కార్యాలు మనం చూడబోతున్నాం. కానీ ప్రభు ఆ సందర్భంగా చెప్పిన మాట ఏంటో 8వ వచనంలో ఉంది. 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చి మనలోనికి ప్రవేశిస్తాడు అని చెప్తా ఉన్నాడు. మీరు శక్తిలో ఉండేదారు, స్వాభావికంగా మీకు శక్తి లేదు, ఆయన వచ్చినప్పుడే శక్తి మీకు కలుగుతుంది అని కూడా చెప్తా ఉన్నాడు. అలా శక్తి పొందిన తరువాత మొట్టమొదటిగా యెరూషలేములో, రెండవదిగా యూదయ సమరయలో, మూడవదిగా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. మొట్టమొదటిగా యెరూషలేములో సాక్షులుగా ఉండమన్నాడు. రెండవదిగా యూదయ సమరయలో సాక్షులుగా ఉండమన్నాడు. మూడవదిగా భూదిగంతములలో నాకు సాక్షులై ఉండాలా అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మన మీదకి రావడం ఒక నిమిషం తర్వాత ఆలోచన చేద్దాం. సాక్షులుగా ఉండమని ఎందుకన్నాడు? సాక్షులుగా ఉంటే ఏమి జరుగుతుంది? యెరూషలేములో మీరు నాకు సాక్షులుగా ఉండాలన్నాడు కదా. యెరూషలేములో ఏం జరిగింది? 2వ అధ్యాయం 42వ వచనం ఒక చదవండి. 2వ అధ్యాయము 41, 42 వచనాలు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి సాక్ష్యం ఇచ్చుచుండగా ఆ వాక్యము వినిన వారు రక్షించబడి బాప్తిస్మము పొందిరి. కనుక దేవుడు చెప్పిన మాటలో సారాంశం ఏంటంటే, మీరు సాక్ష్యం ఇవ్వాలా. సాక్ష్యం ఇచ్చడం ద్వారా కొద్దిమంది క్రీస్తు యేసును విశ్వసించాలా. రెండవది, విశ్వసించిన వారు బాప్తిసం పొందాలా. మూడవది, చేర్చబడాల. నాలుగవది, అపోస్తలుల బోధలో వారు ఉండాలి. ఐదవది, సహవాసంలో వారు ఉండాలి. ఏడవది, రొట్టె విరిచే కార్యక్రమంలో వారు ఉండాలి. ఎనిమిదవది, ప్రార్థన చేయుట్లో ఉండాల, ఎడతెగక ఉండాల. కనుక ప్రభువారు చెప్పిన మాట సారాంశము మనం చూస్తే దాని అర్థము, ఆయన ఉద్దేశం ఏంటో మనకి అర్థమవుతాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు శక్తిని పొందుతారు. యెరూషలేములో మొట్టమొదటిగా మీరు నాకు సాక్షులై ఉంటారు, సాక్షులై ఉంటారు. యెరూషలేములో సాక్ష్యమేమిగా వాక్యము ప్రకటించబడగా విశ్వసించేవారు. మంచిది. యెరూషలేములో వారు సాక్ష్యం ఇస్తుండగా ఎంతమంది విశ్వసించారు, ఎవరెవరు విశ్వసించారు అనే మాట చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై యెరూషలేం, మనం యెరూషలేం గురించి ఆలోచన చేస్తున్నాం. యెరూషలేములో వాక్యము ప్రబలమైంది. సాక్ష్యం ఇచ్చుట అంటే వాక్యమును ఉపదేశించుట, వాక్యమును ప్రబలమగునట్లు వ్యాపించుట. 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. 5వ అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఖండితమైన ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఇదిగో మీరు యెరూషలేములో యెరూషలేమును
మీ బోధతో నింపి. చాలండి. అట్లయితే యెరూషలేములో సాక్ష్యం ఇచ్చుట అనే అంశం అంటే యెరూషలేము పట్టణము బోధతో నింపబడుట. యెరూషలేములో అనేకులు విశ్వసించుట. 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటుగా దేవుని వాక్యము ప్రబలమగుట, అనేకులు విశ్వసించుట, విశ్వసించిన వారు శిష్యులగుట. శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించుట, బహుగా విస్తరించుట. తర్వాత చదవండి. మరియు 6వ అధ్యాయం 7వ వచనం, మరియు యాజకులు కూడా అనేకులు యేసు ప్రభువును నమ్ముకోవడం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి? మీ పట్ల నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? చివరిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 ఏళ్ళు సేవ చేసిన వెళ్ళిపోయే సమయంలో చివరిగా ఆయన పలికిన మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందుతారు, యెరూషలేములో సాక్షులై ఉంటారు. అది మొదటి అంశం అనుకున్నాం. యెరూషలేములో సాక్షులై ఉంటారంటే వారు ఎంతగా సాక్షులై ఉన్నారు? యెరూషలేము పట్టణమును సాక్ష్యము చేత, బోధ చేత నింపివేసినారు. అట్లయితే గొట్లగట్టులో ఏ సాక్ష్యం ఇవ్వబడాలి అంటే ఈ పట్టణం అంతా కూడా సువార్త చేత నింపబడాల. యెరూషలేము పట్టణము ఈ వర్తమానం చేత నింపబడిన తర్వాత విశ్వసించిన వారు అనగా నమ్మిన వారు కనిపించాలి, నమ్మాల. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 41వ వచనంలో ఆ జనము ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డామంటే ఎక్కడ చేర్చబడినారు? మతంలో చేర్చబడినారా? లేదు, సంఘముగా చేర్చబడి. సంఘముగానే పదము లేదే ఎక్కడ లేదు. కానీ తర్వాత ఏముంది? వీరు అంటే చేర్చబడిన వాళ్ళు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? రొట్టె విరిచే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? సంఘంలోనా బయట? సంఘములోనే. సహవాసంగా కూడుకోవడం అంటే సంఘముగా కూడుకోవడం. అపోస్తలుల బోధ కార్యక్రమాలు ఎక్కడుంటాయి? సంఘములోనే ఉంటాయి. ప్రార్థన సంఘములోనే ఉంటుంది. ఎక్కడ సంఘానికి వెళ్ళి బోర్డు వేస్తారు మనవాడు? బోధ కార్యక్రమము గురువారము, బేస్తవారము, మంగళవారం పెట్టింటారు. ప్రార్థన శుక్రవారము, శనివారము పెట్టింటారు. రొట్టె విరుచుట ఆదివారం. ఈ 3 ఉన్నాయి. ఈ 3తో పాటు సహవాసాలు, ఆ ఇంట్లో సహవాసం, ఈ ఇంట్లో సహవాసం, స్తుతి కూడిక, ఇవన్నీ కూడా సంఘం ద్వారా ఏర్పరచుకుంటా ఉన్నాయి. కనుక ప్రభువారు చెప్పిన మాటలోని సారాంశం ఏంటంటే, మీరు నాకు సాక్షులై ఉండాలంటే మీరు సాక్ష్యం ఇవ్వాలా, కొంతమంది విశ్వసించాలా, విశ్వసించేవారు బాప్సము పొందాలా, సంఘముగా చేర్చబడాలా. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం గొట్ల అతిగా కొద్దిమంది విశ్వసించారని వింటా ఉన్నాం. సువార్త ప్రకటించబడింది. మరి ఈరోజు సాయంకాలం కూడా సువార్త ప్రకటిస్తారేమో కదా? ఉంది. సువార్త ఎంతగా ప్రకటించాలా? యెరూషలేము పట్టణము సువార్త చేత నింపబడింది. సువార్త ప్రకటించబడుతుండగా ఏం జరుగుతుంది? 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. సువార్తను నమ్మే వారికి కొత్త పేరు. ఏం పేరు? శిష్యులు. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో 26వ వచనంలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఒక సంవత్సరం అంతయు బహు జనులకు వాక్యము బోధించుండగా అంత్యోక్యలోని శిష్యులు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అనే పదం అంతవరకు భూలోకంలో లేదు, బైబిల్లో చరిత్రలో కూడా లేదు. మొట్టమొదటిసారి
క్రైస్తవులని తెలుగులో ఉంది కానీ అయితే మూల భాషలో గ్రీక్ భాషలో క్రిస్టియానో అంటే క్రైస్తు ఓన్గా చేసుకున్న వాళ్ళు అర్థం అన్నమాట. క్రైస్ట్ అన్నా క్రీస్త్ అన్నా స్పెల్లింగ్ ఒకటే ఇంగ్లీష్లో సిఆర్ఐఏనే ఉంటుంది. క్రీస్ట్ ఓన్ అంటే క్రిస్టియానో అన్నమాట. క్రీస్తును స్వంతము చేసుకున్న వాళ్ళు. సువార్త ప్రకటించబడుతుండగా కొద్దిమంది క్రీస్తును తమ స్వంతము చేసుకుంటాడు. క్రీస్తు ఎవరయ్యా? మా సొంతం. క్రీస్తు కూడా ఏమంటాడు? పలానా యాకోబు నాకు స్వంతమయ్యాడు. కనుక క్రైస్తవులు అనే పదం యొక్క సరైన అర్థం ఏంటంటే క్రీస్తును స్వంతము చేసుకున్నవాడు. క్రీస్తును తమ హృదయంలో చేర్చుకుని క్రీస్తును స్వంతము చేసుకున్నవాడు. చేర్చబడి అంటే మతంలో చేర్చబడి లేకపోతే ఏదో సంఘముగా అట్లాంటి మాటలు కానే కావు. క్రీస్తును స్వంతముగా చేసుకున్నవాడు. శిష్యులు అంటుకునేవారు. లోకంలో చూస్తాను పలానా ఆయన గురువు, ఈయన శిష్యుడు అంటే కొన్నిసార్లు బొమ్మలు వేస్తూ ఉంటారు. గురువు గారు పిలక పెట్టుకొని పోతా ఉంటే శిష్యులు కూడా పిలకలు ఉంటాయా లేకపోతే మనలాగా క్రాపులు ఉంటాయా? వాళ్ళకు పిలకలే ఉంటాయి. గురువు గారు గోచిపాత పెట్టుకుని ఉంటే వీళ్ళు కూడా గోచిపాతలు ఉంటాయి. గురువు గారు చెప్పులతో పోతా ఉంటే వీళ్ళు చెప్పులు వేసుకుంటారు. గురువు గారికి చెప్పు లేకపోతే వీళ్ళు కూడా చెప్పులు. గురువు గారు ఎక్కడ కూర్చుంటే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు. గురువు గారు ఎప్పుడు లేస్తే వీళ్ళు లేస్తారు. శిష్యులు అంటే గురువు గారిని వెంబడించువారు, అనుసరించువారు, అనుకరించువారు. అంటే శిష్యుని చూస్తే గురువు గుర్తు రాలన్నమాట. కనుక క్రైస్తవులు అంటే ఎవరు అంటే క్రీస్తును సొంతము చేసుకున్నామని చెప్పేవారిని చూస్తూ ఉండగా చూసేవాళ్ళకి ఎవరు గుర్తు రావాలా? క్రీస్తు యేసు గుర్తుకు రావాలా? క్రీస్తు యేసు గుర్తుకు రావాలా? మీరు అంగీకరించిపోయినా బైబిల్ పట్టుకొని మీరు రోడ్లో పోతా ఉంటే చూసేవాళ్ళకి వెంటనే క్రీస్తే గుర్తొస్తారు. ఓహో వీళ్ళందరూ ఫలానా కదా అనుకుంటారు. మీరెవరో తెలియకపోవచ్చు. మిమ్మల్ని చూడగానే వాళ్ళ మనస్సులో క్రీస్తు మీలో ఉన్నాడా లేదా అనే ప్రశ్న బయలుదేరు. క్రీస్తు వీరిని సొంతం చేసుకున్నాడా లేదా అనే ప్రశ్న బయలుదేరు. వీళ్ళలో క్రీస్తు సొంతంగా ఉన్నాడా? వీళ్ళు క్రీస్తులో ఉన్నారా అనే ప్రశ్న బయలుదేరు. ఆ ప్రశ్నకు తగినట్టుగా మన జీవితాలు ఉండాలా. ఉన్నప్పుడే లోకములో క్రీస్తు యేసు వారు మహిమపరచబడతారు. 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే యాజకులలో అనేకులు కూడా క్రీస్తునందు విశ్వాసం వచ్చారు. అమ్మాయ అట్లయితే క్రీస్తును నమ్ముకొనుట అనే కార్యము ప్రతి స్థలములో జరగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. మీరు యెరూషలేములో సాక్షులై ఉండాలా అనే మాట. అపోస్తల కార్యాల గ్రంథంలో సాక్ష్యము అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. సాక్ష్యం అనే పదం కూడా 28 సార్లు ఉంది. సాక్ష్యం సాక్ష్యం సాక్షులు కూడా 28 పర్యాయాలు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోతూ ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కనబడ్డు. మనం చదువుకున్న 10వ వచనంలో వారి కన్నులకు కనబడకుండా వెళ్ళిపోయాడు. మేఘము అడ్డుగా వచ్చింది. ఆ తర్వాత వచనంలో గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడ్డాడు ఈయన అని చెప్పారు. ఆయన మరలా వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు అని కూడా చెప్పాడు. ఒక మాట ఆయన పోతూ మీరు సాక్షులుగా ఉండమని చెప్పాడు. ఆయన వచ్చినట్లయితే మన జీవిత కాలంలోనే వచ్చిన వెంటనే ఏమడుగుతాడు? నేను పోతే ఏం చెప్పినాను? సాక్షులుగా ఉండమన్నానే. సాక్షులుగా ఎంతవరకు ఉన్నారు? మిగిలిన ఏ పనులైనా నువ్వు చేయి ఆయన అడగడు. ఆయన చెప్పిందానే అడుగుతాడు. చెప్పిన పని చేస్తేనే సంతోషపెడతాడు, లేకపోతే సంతోషపెడతాడా? లేదు. మీకు అర్థం కావడానికి మాకు ఉదాహరణ కొద్ది నాళ్ళు 2 పిల్లలు వెంటనే పుట్టారు. చిన్న పిల్లలు. వాళ్ళిద్దరిని ఇంట్లో ఒక పని పాప దగ్గర విడిచిపెట్టి మేము సేవకు కొన్నిసార్లు వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు ఆ పాపకు ఒకే మాట చెప్తాం, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నా. చూసుకుంటూ ఉండేది.
ఒకరోజు మేము బయటికి వెళ్ళి వచ్చే సమయానికి సంతోషంగా వచ్చి తలుపు తీసి అమ్మ ఈరోజు నేను పప్పు చేసినాను అని చెప్పిందన్నమాట. నిజంగానే పప్పు చేసింది, నిజంగా రుచిగా ఉంది పప్పు కూడా. కానీ మేము అడిగాము, పిల్లల్ని ఏం చేశావు అని అడిగాం, కానీ పప్పు రుచిగా ఉందమ్మా నా అమ్మాయిని మెచ్చుకోలేదు. నిజంగా రుచిగా చేసింది. ఆ అమ్మాయి ఏమనుకుంది, పప్పు రుచిగా ఉంది బాగా చేశారని మెచ్చుకుంటారేమో అనుకుంది. కానీ అయితే మా మనసు ఎవరి మీద ఉంది? మేము చెప్పిన పని మీదనే ఉందన్నమాట. అలాగే ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఒకే విషయం అడుగుతాడు ఆయన. నేను మీరు సాక్షులుగా ఉండమని చెప్పానే, ఎంతవరకు సాక్షులుగా ఉన్నారు? మిగిలిన పనులు మీరు ఏం చేసినా ఆయన దాని గురించి అడిగేవాడు కాదు. మీరు సాక్షులుగా ఉన్నారా? సాక్షులుగా ఉన్నట్టయితే ఏం జరుగుతుంది? యెరూషలేము సువార్త చేత నింపబడుతుంది. ఒకసారి బెస్తవారపేటకి చెందిన ఒక వ్యక్తి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో MBA చదువుకున్నాడు. యూనివర్సిటీలో డిస్టింక్షన్ వచ్చింది ఆ బాబు. ఆ తర్వాత మేము కర్నూలులో ఉంటే కర్నూలులో మమ్మల్ని కలుసుకున్నప్పుడు ప్రభువు గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇంతవరకు ఆయన పేరే వినలేదన్నాడు. అరే బేస్వారపేటకి నేను కూడా చాలాసార్లు వచ్చాను. రోడ్ల వెంబడి, వీధుల వెంబడి, బస్ స్టాండ్లు సుమారు చెప్తా ఉంటాను. నేను నిలబడి ఉన్నాను, నేను కూడా కొన్నిసార్లు పోయినాను. అయినా ఆ గ్రామంలో చదువుకున్నవాడు, యూనివర్సిటీలో డిస్ట్రిక్ట్ వచ్చిన వాడు ఏమంటా ఉన్నాడు, ఆ పేరు కూడా నేను ఇంతవరకు. అట్లయితే అంటే నేను ఆ ఊరి పేరు చెప్తా ఉన్నాను. ఆ ఊరంతా సువార్త చేత నిండింది అని మనం చెప్పగలమా? చెప్పలేదు. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మనం నివసించే గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు? ఒక బెస్వారపేట కాదు, మన సొంత గ్రామాల్లో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ప్రభు వచ్చిన తర్వాత అడిగే మొట్టమొదటి ప్రశ్న అదే అన్నమాట. ఏం ప్రశ్న? నేను సాక్షులుగా ఉండమన్నాను, యెరూషలేము సువార్త చేత నింపబడాలి నేను ఆశపడ్డాను. నింపినారా లేదా? నింపితే దానికి గుర్తేమంటే క్రీస్తు నమ్మిన వాళ్ళు, శిష్యులైన వాళ్ళు, వారి సంఖ్య విస్తరించాలా, బహుగా విస్తరించాలి. 5వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదాం. 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు అపోస్తలుల చేత చేయబడుతున్నాను. మరియు వారందరూ ఏక మనస్సులై సొలొమోను మండపంలో ఉండిరి. కనమవారిలో ఎవరును వారితో కలుసుకున్నట్టు దిగంపలేదు. కానీ 14వ వచనం. ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి. పురుషులు స్త్రీలు మరి ఎక్కువగా పురుషులు ఎక్కువగా మరి ఎక్కువగా, స్త్రీలు ఎక్కువగా మరి ఎక్కువగా, అనేకులు విశ్వాసులై ప్రభువు పక్షముగా ప్రభువును స్వతంత్రించుకున్నారు. ఇందాక అనుకున్నామే, క్రిస్టియన్ అంటే క్రైస్తును ఓన్ చేసుకున్నారు, క్రీస్తును సొంతం చేసుకున్నారు, క్రీస్తును సంపాదించుకున్నారు, క్రీస్తు పక్షంగా చేరినారు. అట్లయితే రాబోయే దినాల్లో ఈ స్థలములో క్రీస్తు పక్షముగా చేరిన వారు స్త్రీలలో ఉండాలా, పురుషుల్లో ఉండాలా? ఎక్కువగా ఉండాలా, మరీ ఎక్కువగా ఉండాలా? మరి ఈ గ్రామానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారు, మైక్లో దూరంగా కూర్చొని వింటా ఉన్నారు. మరి మీరు క్రీస్తు పక్షముగా చేరినారా లేదా? ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించాలి. చేరి ఉంటే సంతోషం. ఈ గ్రామంలో ఇంకా క్రీస్తు పక్షముగా చేరిన వారు ఉన్నారు. మతములో ఉన్నారా లేదా అని అడగడం లేదు మనం. క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నారా లేదా? క్రీస్తుని మీ స్వంతము చేసుకున్నారా లేదా? క్రీస్తును రక్షకుడుగా అంగీకరించినారా లేదా? క్రీస్తునందు విశ్వాసం ఉంచినారా లేదా? అదే ప్రాముఖ్యమైనది, అదే అవసరమైంది. అలాగే అంగీకరించి ఉంటే 2వ అధ్యాయం 41 చదువుకున్నాము. ఆ దినము ఇంచుమించు 3,000 మంది
బాప్తిస్మం ద్వారా సంఘముగా చేర్చబడింది. కొంతమంది విశ్వసించినారు కానీ ఇంకా బాప్తిసం తీసుకోలేదు. తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు, వెనకంజ వేస్తా ఉన్నారు. తీసుకుంటాము అని అనుకుంటా ఉంటే కొన్నిసార్లు తల్లిదండ్రులే వద్దంటున్నారు. తీసుకుందాము అని అనుకుంటా ఉంటే కొన్నిసార్లు బంధువులు వద్దంటా ఉన్నారు. చదువు అయిపోనేలే అనేవాళ్ళు కొద్దిమంది, ఉద్యోగం రానేలే అనేవాళ్ళు కొద్దిమంది. కనుక అలా కూడా కాకుండా విశ్వసించిన వారు బాప్తిస్మం పొందాలా. ఈ గ్రామంలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు? విశ్వసించిన వారు బాప్తిస్మం పొందాలి. పొందిన తర్వాత సంఘముగా చేర్చబడాల. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ప్రభు వల్ల అనగా ఆరాధన, రొట్టె విచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబడబోతారు. ఎవరు రొట్టె వినవాలా? సంఘముగా చేరినవారు. సంఘముగా చేరుడంటే ఏంటి? విశ్వసించిన వారై ఉండాలి, వాక్యానుసారంగా బాప్తిస్మము పొందిన వారై ఉండాలి. పొందిన వారే. ఆ దినము ఇంచుమించు 3,000 మంది సంఘముగా చేర్చబడింది. బాప్తిస్మం పొందకి పర్లేదు, నేను సంఘంలో ఉన్నాను అనుకోవడం వాక్యక్రమం కాదు. క్రీస్తు యేసును విశ్వాసం ఉంచాలా, వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందాలా, ఆ తర్వాత సంఘముగా సమకూడాలా, సమకూడిన తర్వాత అపోస్తలుల బోధన నేర్చుకోవాలి. సరే, సంఘం ఏర్పడిందని అంతటితోనే ఆగిపోవడం కాదు, అది అంతం కాదు. సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుల బోధ అనే కార్యక్రమం కూడా జరగాల. మంగళవారం కాబోలు, బుధవారం కాబోలు, లేదా బేస్తవారం కాబోలు, శుక్రవారం కాబోలు. నేను ఉద్యోగ రీతిగా పలు స్థలాల్లో ఉన్నప్పుడు ఒక ఊర్లో మంగళవారము బేస్తవారము 2 రోజులు అపోస్తలుల బోధ కార్యక్రమాలు ఉండేది. ఇంకొక ఊర్లో బుధవారము శుక్రవారం ఉండేది. సరే, ఇప్పుడు ఉద్యోగం మానేసి సేవలు ఉన్నాం కాబట్టి మంగళవారము అపోస్తలుల బోధ ఉండే చోటుకి మంగళవారం వెళ్తాను. బుధవారం ఎక్కడైతే అపోస్తలుల బోధ ఉందో ఆ సంఘానికి బుధవారం పోతాను. బేస్తవారం అపోస్తలుల బోధ ఎక్కడుందో అక్కడికి వెళ్తాను. వారానికి 3 రోజులు అపోస్తలుల బోధలు నేర్చుకోవడంలో, నేర్పించడంలో ముందుకు సాగుతున్నాను. అలా నేర్పిస్తూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాల్లో ఏముందనే సత్యము దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. అలాగ నేర్చుకున్న వాటినే కొన్నిటి గ్రంథస్థము చేయగలిగాను. సుమారు 20 పుస్తకాలు బైబిల్ గ్రంథ వ్యాఖ్యానాలు రాయగలిగాను. కొత్త నిబంధనలు సువార్తల మీద ఒక గ్రంథం, అపోస్తలుల కార్యము నుండి హెబ్రీ పత్రిక వరకు 2వ గ్రంథం, యాకోబు పత్రిక నుండి యూదా వరకు 3వ గ్రంథం, ప్రకటన గ్రంథం మీద 4వ గ్రంథం, కొత్త నిబంధన అంతటి మీద 4 గ్రంథాల సారాంశము అపోస్తలుల బోధలో సంఘములో నేర్చుకుంటూ ఉండగా నేర్చుకున్న వాటిని గ్రంథస్థం చేయడానికి సాయం చేశారు. అలా పాత నిబంధనలకు వెళ్తే ప్రవక్తల గ్రంథాలు, యెషయా గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, యేస్కేలు గ్రంథం ధ్యానించినప్పుడు, దానియేలు గ్రంథం ధ్యానించినప్పుడు, ప్రవక్తల చిన్న గ్రంథాలు ధ్యానించినప్పుడు నేర్చుకున్న సంగతులను గ్రంథస్థం చేయడానికి ప్రభు సాయం చేస్తారు. గ్రంథస్థము చేయాలని చెప్పడం లేదు, కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? వీరు అపోస్తలుల బోధను నేర్చుకోవాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థించుటలో ఉండాలి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మా నాన్నలు యేసుప్రభు నమ్ముకున్నారు. 1958వ సంవత్సరంలో యేసుప్రభు నమ్ముకున్నారు. మేము చిన్నవాళ్ళు, మాకేం తెలియదు. కొన్నిసార్లు రాత్రులు ప్రార్థన చేస్తూ ఈరోజు గొలుసు ప్రార్థన అనేవాడు. మేమేమో శుభ్రంగా మంచాలను పడుకుని తిరిగిపోతున్నాడు. మా తమ్ముడు ఉండేవాడు, మాకేం తెలియదు. అన్నయ్య గొలుసు ప్రార్థన అంటే ఏమిటి మాకు తెలియదు. ఏదైనా గొలుసులు కట్టుకుంటారా ఒకరు అనుకునేవాళ్ళు. ఏం గొలుసులు లేదు, కానీ ఒకరి తర్వాత మరొకరు ప్రార్థన చేస్తూ రాత్రంతా ప్రార్థనలో గడిపేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు ఉందో నాకు తెలియదు. మరి అసలు ప్రార్థన మీటింగ్ అంటే రావడం కూడా తగ్గిపోతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలో భాగంగా ఏంటి? అపోస్తలుల బోధ ఎందును
సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మా నాన్నగారిని మీలో కొద్దిమంది ఎరుగుడు. 1958లో ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు కదా. ఒకవేళ రేపు 58 మళ్ళా వచ్చిన అనగా 2018 వచ్చినట్లయితే ఆయన నమ్ముకొని 60 ఏళ్ళు అవుతుందన్నమాట. ఇంకా రాలేదు, 3 సంవత్సరాలు తక్కువ. ఆయన నమ్ముకొని 57-58 సంవత్సరాలు అవుతారు. ఒకసారి మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ ఇన్ని సంవత్సరాల్లో 2 ఆదివారాలు నేను రొట్టె విరిసే కార్యక్రమానికి పోకుండా ఆగిపోయాను. 57-58 సంవత్సరాలలో ఎన్ని ఆదివారాలు వచ్చింటాయి? సంవత్సరానికి 53-54 వచ్చింటాయి. ఇన్నిటిలో కూడా 2 ఆదివారాలు పోలు. ఎందుకంటే ఒకసారి ఆయనకు గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఎక్కిస్తా ఉన్నాడు మంచం మీద. అది తీసేసుకొని పోలేడు కదా. ఇంకోసారి జ్వరం వచ్చి బాగా బలహీనమై మంచం మీద నుంచి లేచి నిలబడలేకపోతున్నారు అన్నమాట. బాత్రూమ్ పోదామంటే కూడా చేత కాదు. ఆ వారం ఆ 2 ఆదివారాలు నేను పోలేకపోయాను. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం వెళ్తాడు. అంటే ఆయన గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ రొట్టె విరుచుటనే కార్యక్రమాన్ని దేవుని నమ్మిన బిడ్డలు ఎంత క్రమంగా జరిగించాలా అన్నదానికి వచ్చిన ఉదాహరణగా చెప్తా ఉన్నాను. కనుక ఈ స్థలంలో ప్రారంభించబడబోయే సంఘము ఆ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆపివేయడానికి వీలు లేదు. బ్రహ్మాండమైన వర్షాలు పడినా, పిడుగులు పడినా, ఏమైనా జరిగి తీరాలి. మీరు కూడా పొద్దున్నే మంచి వర్షం పడింది, భూమి పదునైంది, ఏం చేయాలి? పొలానికి పోవాలా లేకపోతే ఆరాధన చేసుకోవాలా? ఆరాధన చేసుకొని పోండి, మీకు నష్టం లేకుండా దేవుడు కాపాడతాడు. ఎన్ని పనులున్నా ఏమున్నా. అలాగే అపోస్తలుల బోధకు చేరి వచ్చుట, సహవాసానికి చేరి వచ్చుట, రొట్టె వేర్చుటకు చేరి వచ్చుట, ప్రార్థనకు చేరి వచ్చుటలో ఎడతెగక కార్యక్రమాలు జరిగించే వాళ్ళంగా మనం ఉండాలి. అదే ప్రభువారు పలికిన చివరి మాట, చివరి ఆజ్ఞగా మనం చూడగలుగుతున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు దాని గురించి కూడా నేను చెప్దామని ఆలోచన చేస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఏమి జరిగింది? 1వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను బాప్తిసమిచ్చి యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు. కొద్ది దినాలు ప్రభు వెళ్ళిపోలేదు, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయే కొద్ది రోజులకే, కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. కొద్ది దినాల్లోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. అది 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. అట్లయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదికి రావడమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తేనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఇల్లంతా నిండాను. రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఇదే పరిశుద్ధాత్మలో బాప్తిసం. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. మొట్టమొదటిసారి భూలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడమే పరిశుద్ధాత్మ బాప్తిసం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చాడు పరిశుద్ధాత్ముడు, భూలోకంలో ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ కోర్టులో తప్పుడు బోధ ఉంది. ఆ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన మిత్రులై 120 మంది పైన వచ్చిన చూస్తే మేడగదిలో కనిపెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఈరోజు కనిపెట్టుకుని ఉంటేనే మీ మీదకి వస్తాడు.
మీరు కూడా కనిపెట్టుకుని ఉంటేనే మీ మీదకి వస్తాడు. నేను నిన్న గుంటూరులో ఉన్నాను. సాయంకాలం 5:30 గంటలకు గుంటూరులో రైలు ఉంది. అనౌన్స్ చేశారు 5:30కు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనౌన్స్ చేశారు. నేను ముందే 5 గంటల ముందే, పావు గంట ముందే 4:45కే వచ్చాను. 4:45కి వచ్చింది నేను. వాళ్ళు అనౌన్స్ చేసినారు 5:30కు రైలు వస్తుందంటే 5:30కు ప్లాట్ఫామ్ మీదకి వచ్చే రైలు కొరికే కనిపెట్టుకున్నాను. అది నాకు 5 గంటలకే వస్తుందన్నారు. అర్ధ గంట ఉండి వెళ్ళిపోతున్నాను. 5 గంటలకే ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే కనిపెట్టుకున్నాను. 5 గంటలకు రైలు వచ్చింది, ఎక్కి వచ్చిన్నాను. ఒక వ్యక్తి 5:20కి వచ్చినాడు. వచ్చేటక్కడ ఎక్కేస్తా ఉన్నాను రైలు. అలా ఇక్కడ రైటేనా కాదా? నేనేమన్నా నేను అర్ధ గంట కనిపెట్టుకున్నానయా రైలు కోసం, నువ్వు ఇప్పుడో చెప్తావా? నువ్వు అర్ధ గంట కనిపెట్టుకో బయటుండు అని అడగలరా? అంటే ఏమవుతుంది? రైలు శుభ్రం చేయదు. కనుక రైలు ప్లాట్ఫామ్ మీదకి రాకముందున్న వారి సంగతి వేరు, ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత వచ్చిన వారి సంగతి వేరు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చేసినాడు. కనుక ఈరోజు మనం కనిపెట్టుకోవాలా? లేదు. ఈరోజు విశ్వసించే చాలు, వెంటనే మనం ఆయన వారమవుతాము, ఆయన మనవాడు అవుతాడు. కానీ క్రైస్తవ కోర్టులో ఈరోజు నమ్మిన వారు మళ్ళా పరిశుద్ధాత్మని కొరకై కనిపెట్టుకోవాలా అంటున్నారు. కనిపెట్టుకోవాల్సిన పని ఏమిటి? వచ్చిన రైలు కొరకై కనిపెట్టుకోవాల్సిన పని లేదు. రైలు రాకముందు కనిపెట్టుకుంటాం. ప్లాట్ఫారం మీదకి రైలు వచ్చిన తర్వాత కనిపెట్టుకుంటే వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. కనిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చిన వెంటనే. అందుకే ఎఫ్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏముందో చూడండి. కొద్దిమంది నిద్రపోతున్నారు, పక్క వాళ్ళ తట్టు లేపండి. ఎవరు నిద్రపోతున్నారు? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. చూసారా, సాక్ష్యం ఇచ్చే సమయంలో మీరు వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ సువార్తను వింటారు. క్రీస్తునందు వింటూ ఉండగా ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. 5 దినాలు కనిపెట్టుకున్న తర్వాత ముద్రించబడతారనుందా? ఏముంది? అంతే. వాగ్దానం చేయబడిన ఆత్మ భూలోకానికి వచ్చాడు. అదే మనం 5వ వచనంలో చదివింది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. ఎప్పుడు? కొద్ది దినాల్లోనే. ఆ కొద్ది దినాలు కాబట్టి వాళ్ళు కనిపెట్టుకున్నారు. కానీ కొద్ది దినాల పరిశుద్ధాత్మ వచ్చేసాడు భూలోకానికి. అయిపోయింది. ఆయన వచ్చి కూడా 2000 ఏళ్ళు అయింది. మరి ఈరోజు కనిపెట్టుకోవాలా? కొద్ది దినాల్లో ఆయన వచ్చేసాడు కాబట్టి ఈ రోజు కనిపెట్టుకోవాల్సిన అవసరత లేదు. కానీ ఆ కొద్ది దినాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కనిపెట్టుకున్నారు. కొద్ది దినముల్లోగా వచ్చేసాడు. కనుక ఈ రోజు మీరు నేను కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు విని విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్ర, ఇవన్నీ ఒకేసారి జరుగుతా ఉన్నాయి. విశ్వసించడము, ఆత్మ చేత ముద్రించబడ్డము ఒకేసారి జరిగే పనులు అన్నమాట. దీని విషయమై ఉన్న తప్పుడు బోధను మనం గమనించాలి. దానికి అవకాశం ఇవ్వకూడదు. కొద్ది దినాల్లోనే పరిశుద్ధాత్ముడు వస్తాడని బైబిల్లో ఉంది. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అప్పుడే వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడు? 2వ అధ్యాయం ప్రారంభంలోనే వచ్చాడు. సంఘ కాలంలో మనం ఉన్నాం. కనుక మీరు నేను ఇప్పుడు కనిపెట్టుకున్న అవసరత లేదు. విశ్వసిస్తే చాలు, మనం ఆయన వారం అవుతాము, ఆయన మనవాడవుతాడు. మనం ఆయన ఆత్మ చేత ముద్రించేశాడు. ఆ తర్వాత 14 వచ్చింది. FC 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై నిన్ను సంపాదించుకున్నాడు. నిన్ను సొంతం చేసుకున్నాడు అనుకున్నాం కదా. సంపాదించుకొని ప్రజలకు విమోచన అనగా శిక్ష లేకుండా, నరకాగ్ని లేకుండా విడిపించబడుట కలుగుటకై ఈ ఆత్మ దేవుడు మనకి ఇవ్వబోయే పరలోకమనే స్వాస్థ్యానికి సంచకరు అన్నమాట మనమే వాడుకుంటాం. ఎంత బాగుంది. మీరు ఏమైనా ఒక స్వాస్థ్యాన్ని కొన్నప్పుడు ఏం చేస్తారు? సంచకరు ఇస్తారు. సంచకరు ఇచ్చిన తర్వాత ఆ సొంతాడు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటాడా?
అమ్ముకోవడానికి వీల్లేదు. సరే, ఇప్పుడు మనము కొనుక్కున్న వాళ్ళము సంచకరం ఇస్తాము. అట్లాగే ప్రభు అయిన క్రీస్తు యేసు వారు నిన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమిచ్చాడు? సంచకరం ఇచ్చాడు. నీకే ఇచ్చాడు. ఏంటా సంచకరం? ఆత్మే సంచకరం. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు. అయిపోయింది. నిన్ను కొనుక్కున్నాడు. ఇంకా నిన్ను మరెవరు కొనుక్కోవడానికి వీలు లేదు. నువ్వు ఆయన సొంతమైపోయావు. ఆయన నీకు సొంతమయ్యాడు. అంత మాత్రమే కాదు, సొంతము చేసుకున్న నీకు ఆయన పరలోకమనే స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. రోమా 8లో మనం పిల్లలము కాబట్టి, పిల్లలమైతే వారసులము. దేనికి వారసులం? పిల్లలు తండ్రి ఆస్తికి వారసులు. మరి మన తండ్రి అయిన యేసయ్యకి ఏముంది? పరలోకం ఉంది. ఆ పరలోకం ఎవరికి వస్తుంది? వారసులమైన మనకే వస్తుంది. ఆయనకి ఏమేమి ఉన్నాయో అన్నీ మనకే వస్తాయి. కనుక క్రీస్తు యేసును సొంతము చేసుకోవడం ద్వారా కలగబోయే ఆధిక్యతలన్నీ ఏమిటో చూడండి. ఈ విషయాలు లోకానికి మనం తెలియపరచాలి. ఈ విషయాలు లోకానికి మనం వివరించి చెప్పాలి. మరి క్రీస్తు యేసును నమ్ముకున్నప్పుడు ఆయన మన పాపాన్ని కడిగి పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. పాపానికి వచ్చే శిక్ష అయిన నరకాగ్నిని మనకు లేకుండా చేసేవాడై ఉన్నాడు. తప్పించేవాడై ఉన్నాడు. తీసివేసేవాడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 1:21లో ఏం రాయబడింది? ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన రక్షించేవాడు. కనుక పాప క్షమాపణ పొందిన వారిని రక్షించబడిన వారు ఆయన పేరు కింద పిలుస్తా ఉన్నారు. రక్షించిన కనుకనే ఆయన పేరు యేసు. ఆయన ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు కాబట్టి యేసు అని పేరు పెట్టినారు. కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో పుట్టిన దేవుని పేరు పెట్టినారు. రక్షకుడు అనే పేరే పెట్టిండే వాడికి, వేరే పేరు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. దేవుడు రక్షిస్తాడు. పాపముల నుండి రక్షిస్తాడు. ఎవరిని? ప్రజలను రక్షిస్తాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని పాపముల నుండి రక్షించు గొప్ప దేవుడై ఉన్నాడు. మనం చెప్పినట్టుగా రక్షించబడిన వారు వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందాలి. ఆ తర్వాత సంఘముగా చేర్చబడాలి. ఆ తర్వాత అపోస్తలుల బోధలో ఉండాలి. ఆ తర్వాత సహవాసంలో ఉండాలి. ఆ తర్వాత రొట్టె విరిచే కార్యక్రమంలో ఉండాలి. ఆ తర్వాత ప్రార్థన చేసే కార్యక్రమంలో ఉండాలి. ఎట్లా ఉండాలి? సంవత్సరం ఒకసారా? ఎడతెగక ఉండాలి. క్రమంగా ఉండాలి. జీవితకాలం అంతా ఉండాలి. కనుక యెరూషలేములో సాక్ష్యం ఇచ్చుట అనగానే వాళ్ళు ఎంత చక్కగా సాక్ష్యం ఇచ్చారు, ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగించాడు అనేది మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తా ఉన్నాం. అందుకే ఈ గ్రంథానికి ఏం పేరు? అపోస్తలుల కార్యములు. అపోస్తలులు ఏ రీతిగా దేవుడు చెప్పిన మాట నెరవేర్చారు. కనుక రాబోయే దినాల్లో ఈ గ్రామంలో దేవుని కార్యాలు, అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఎక్కడ నెరవేరినాయో, దేవుని బిడ్డలైన వారు, రక్షించబడిన వారు, ప్రభువు నమ్ముకున్న వారు ఆ కార్యక్రమాలు జరిగించే విషయంలో అంత క్రమంగా ఉండి తీరాలి. మంచిది. యెరూషలేములో సాక్షులు అనే మాట మనం ఆలోచించాం. రెండవదిగా ఎక్కడ సాక్షులుగా ఉండమన్నాడు? మొదటి అధ్యాయం 8వ వచనంలో యెరూషలేములో సాక్షుల తర్వాత యూదయ, సమరయ దేశముల అందంతటా సాక్షులుగా ఉండాలి. గొట్లగట్లో సాక్ష్యం అయిపోయింది. తర్వాత యూదయ దేశం అంటే ప్రకాశం జిల్లా అంతా సాక్ష్యం. సమరయ అంటే ప్రక్కన ఉండేది, అటు గుంటూరు జిల్లా అంతా సాక్ష్యం అని దేవుడు చెప్పాడు. 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. 9వ అధ్యాయము 31వ వచనం. కావున ఏ పేరైతే మనం మొదటి అధ్యాయం 8వ చదువుకున్నామో యూదయ ఇక్కడ కనిపిస్తా ఉంది. గలిలయ ఇక్కడ కనిపిస్తా ఉంది. సమరయ ఇక్కడ కనిపిస్తా ఉంది. యెరూషలేములోను యూదయ, సమరయ దేశములు అంతటా యూదయ, సమరయ కనిపిస్తా ఉంది.
యూదయ సమరయతో పాటు గలిలయ దేశం కూడా కనిపిస్తాను. అంటే అంతటా అనే మాటలో అన్నమాట. యూదయ సమరయ దేశములందంతటను సంఘాలు ఏర్పడినాయి. సంఘాలు ఏర్పడినట్టు ఏమైందనమాట? సువార్త ప్రకటించబడింది, విశ్వసించిన వారు బాప్సం పొందారు, సంఘములుగా చేర్చబడ్డారు. ఆ సంఘములు ఏమవుతున్నాయంట? సంఘము విస్తరించు అంటే బహుగా విస్తరించు అంటే సంఘంలో కార్యక్రమాలు, అపొస్తలుల బోధ జరుగుతా ఉంది, సహవాసము జరుగుతా ఉంది, రొట్టె విరుచుట జరుగుతా ఉంది, ప్రార్థన చేయడం జరుగుతా ఉంది. ఈ మధ్య కొన్ని స్థలాల్లో ఆరాధన ప్రారంభిస్తున్నాను, సంఘం ప్రారంభించబడింది, ఆ తర్వాత ఆపేస్తా ఉంది. యూదయలో ఆగిపోయింది కాదు, సమరయలో ఆగిపోయింది కాదు. ఆ చదవండి 31వ వచనం మళ్ళా. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి. ఆ పదం ఎంత బాగుందో చూడండి, ఒకరు విడగొట్టండి. క్షేమము అభివృద్ధి, అంత పెద్ద పదం రాయాలా? ఊరికే సంఘము వృద్ధి చెందినా సరిపోదా? సరిపోతుంది. అయితే వృద్ధి అనే మాటకు క్షేమాభివృద్ధి అనే మాటకు ఎంత తేడా ఉంది సార్. సంఘము వృద్ధి చెందుతూ ఉంది, సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘము క్షేమకరమైన అభివృద్ధిని చెందుతూ ఉంది. ఎంత మంచి మాట. చెందుతూ తర్వాత సంఘాల్లో ఏముండాలా? రేపు ఇక్కడ సంఘం ప్రారంభించబడింది, మరుసటి వారం నుంచే కొట్లాడుకుంటా ఉంది. సమాధానం అంటే కొట్లాడుకోవడమా? సమాధానం అంటే ఎలాంటి భిన్నమైన అభిప్రాయం ఉండటానికి వీలు. మనం ముందు చదువుకున్న మాటలు ఏక మనసు కలిగి ఉండిరి అని చదువుకున్నాం 5:12. ఏక మనసు కలిగి ఉండిరి. మరి ఇంతమంది ఉన్నారే, ఇంతమందికి ఒకే మనసు ఉంటుందా? 40 మంది ఉంటే 40 మందికి 40 మనసులు ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు విచిత్రం ఏమంటే ఒక్కొక్కరు 2 మనసులు ఉంటాయి. గొట్లగట్లో మీటింగ్లు పెడదాము ఆయన ఒకసారి అంటాడు, ఇంకోసారి ఇప్పుడు వద్దులేదని అంటాడు అనమాట. 2 మనసులు. మరి నిన్న అన్నావు కదనంటే నిన్న అన్నాడులే ఇప్పుడు కాదంటాడు. అదొక మనసే, ఇదొక మనసే. 40 మందికి 42 80 మనసులు ఉంటాయి. ఒక్కోసారి 3 కూడా ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, సంఘాల్లో ఏముండాలి? ఏక మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి. యూదయ, సమరయ, గలిలయ దేశములందంతటను సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ తర్వాత క్షేమాభివృద్ధి చెందుతూ సమాధానం ఒకే మనసు కలిగి ఉన్నారు. మరియు ప్రభువునందు సంఘాల్లో ఏముండాలా? భయం ఉండాలి. మీరు బాగా గమనించండి, ఉద్యోగంలో ఆఫీసర్కి భయపెడతారు, స్కూల్లో హెచ్ఎంకి భయపెడతారు, కానీ సంఘాల్లో మాత్రం పెద్దలంటే భయమే లేదు. ఒకసారి సంఘంలో తొందరలు క్రియేట్ చేస్తూ ఉంటే పెద్దగారు చాలా కష్టంగా, భద్రం సంఘానికి ఏమన్నా జరిగితే దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు అంటే, దేవుడు ఏం చర్య తీసుకున్నా తీసుకుని అన్నా అంటా ఉన్నాడు. ఎంత భయం లేని మాట మాట్లాడుతున్నాడు సార్. మరి దేవుడు చర్య తీసుకున్నాడు, తీసుకోలేదు. దేవుడు కూడా ఆయనకి దీర్ఘశాంతి, వెంటనే తీసుకోడు ఆయన. అయితే తీసుకునే రోజు ఒకటి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక సంఘాలలో భయం ఉండాల, దేవుని భయం ఉండాలి, వాక్యపు భయం ఉండాలి. వాక్యములో ఉన్నట్టుగా నేను జీవిస్తా ఉన్నానా? దేవుడు వాక్యములో ఏం చెప్పినాడో దాని ప్రకారం ఉన్నానా? లేకపోతే లెక్క అడుగుతాడు. నేను ఇందాకే చెప్పాను, ఆయన మళ్ళా వచ్చిన తర్వాత నా కొరకు సాక్ష్యం ఇచ్చారా అని అడుగుతాడు. సాక్ష్యం ఒకటే కాదు, బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, వాటన్నిటి చొప్పున అడుగుతాడు. సంఘంలో భయం ఉండాలి, భయం ఉండాలి. ఆ భయం కలిగి తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణయు సంఘంలో ఆదరించేది ఉండాలి. పరిశుద్ధాత్మని కార్యాల్లో, అపోస్తలుల కార్యాల్లో
ఆదరణ కనిపించాలి సంఘంలో. పరిశుద్ధాత్మని ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించు. ఇందాక మనం 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు విస్తరించుచుండెను అనే మాట ఉంది. 6వ అధ్యాయం 7వ వచనంలో బహుగా విస్తరించుచుండెను ఉంది. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు. విస్తీర్ణము అంటే ఏం చెప్పండి? విస్తీర్ణం అంటే ఏంటి మీకు అర్థం కావడానికి? ఈ స్టాండ్ 2 అడుగులు పొడవు కలిగింది అని అంటారు. ఈ టేబుల్ 6 అడుగులు పొడవు. మరి విస్తీర్ణం అంటే పొడవు ఇట్లా వెడల్పు 2 అన్నమాట. కనుక విస్తరించింది అంటే పొడవులో పెరిగింది, వెడల్పులో కూడా పెరిగింది. పొడవులో పెరిగింది, వెడల్పులో పెరిగింది. బహుగా విస్తరించారంటే ఇంకేమనాలి? మరి విస్తీర్ణం అంటేనే మనకు అర్థమైంది. బహుగా అంటే నేను అంటాను ఇంకా పై కూడా పెరిగిందేమో, పొడవులో వెడల్పులో ఎత్తులో పెరిగిందేమో. అట్లా భూలోకం అంతా వ్యాపించింది కాబోలు. అదే దేవుని ఉద్దేశం. గొట్లగట్లు ఆరంభించబడే ఈ సత్క్రియ ఇది పొడవులో పెరగాల, వెడల్పులో పెరగాల, ఎత్తులో కూడా పెరగవలసిందిగా ఉంది. అలాగూ పెరగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అని మనం గుర్తుంచుకున్నాం. ఒకవేళ ఇక్కడికి ఆపేసుకుందాం, మన టైం అయిపోయిందేమో, తర్వాత మళ్ళీ ఈ విషయాలు ఆలోచించేద్దాం. కానీ ఒకే మాట మనం గుర్తుంచుకున్నాం. ఆయన పోతూ పోతూ చెప్పిన మాట ఏంటి? యెరూషలేములో మీరు సాక్షులై ఉండాలి. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు ఎంత చక్కగా విధేయత చూపినారు, ఎంత చక్కగా లోబడినారు, ఎంతగా దేవుని మాటకు భయపడినారు, ఎంతగా నెరవేర్చినారు, ఎంతగా ఫలం వచ్చింది, ఏ రీతిగా నెరవేర్చినారు అని మనం చూసుకున్నాం. ఆ రీతిగా మీరు నేను ప్రభు మాటకు విధేయత చూపి భయపడి లోబడి జీవించడం ద్వారా ఇక్కడ ప్రారంభించబడే సత్క్రియ రాబోయే దినాల్లో బహుగా విస్తరించాలని ప్రార్థన చేద్దాం. దేవుడి తలంపులు మన ఆత్మీయ జీవితం మరి ఆశీర్వదించుడుగాక. ప్రార్థన. దయాళువైన గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీ సన్నిధిలో మేము కూర్చోండి, వాక్య సన్నిధిలో మేము ఉండగా మీరు నాతో మాతో మాట్లాడే విధానం కొరికే స్తోత్రం చేస్తున్నాం. మీరు చెప్పిన మాట యెరూషలేములో సాక్ష్యం ఉన్నప్పుడు, యూదయ సమరయ దేశంలో సాక్ష్యం ఉన్నప్పుడు అపోస్తలుల ఆ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నెరవేర్చాలో మేము చూసుకున్నాం. అలాగూ గొట్లగట్లో ప్రారంభించబడే సత్క్రియ క్రీస్తు యేసు వరకు కొనసాగడానికి సాయం చేయండి. వాక్య ప్రకారంగా ఈ పరిచర్య ప్రారంభించబడి కొనసాగడానికి కృపని మనం వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం మొదటి కోరికలో మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రం చెల్లిస్తూ స్తుతించి పూజించి కొనియాడుతూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తు ప్రియులారా, ప్రారంభ కూడికలో కొంత ఆలస్యమైనప్పటికీ దేవుని యొక్క వాక్యము దేవుని దాసుని ద్వారా మనకు వినిపింపబడినది. ఈ ప్రారంభ సందేశం ఇంతకుముందు ప్రభువును నమ్ముకొని ఆ సంఘాల్లో సాగుతున్న వారికైతేమి,